నేటి పునీతులు పునీత అగతమ్మ గారు. యాజకులు మందసమును మహాపవిత్రమైన గర్భగృహమునకు కొనివచ్చిరి. అప్పుడు మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను. సోమవారం, ఫిబ్రవరి 5, 2024. మొదటి పట్టణం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 1 నుండి 7 మరియు 9 నుండి 13 వచనాలు. ఆ దినములలో సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలు గోత్రముల పెద్దలందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభు మందసమును తెప్పింపవలెనని వారితో చెప్పెను. ఏతానీము అనబడు 7వ నెలలో గుడారముల పండుగ జరుగునప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ సొలొమోను చెంతకు వచ్చిరి. అప్పుడు యాజకుల సహాయముతో ప్రభు మందసమును దేవాలయమునకు కొనివచ్చిరి. దానితో పాటు గుడారమును, దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు, ఇశ్రాయేలు ప్రజలు మందసమెదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను, ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతట యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహాపవిత్రమైన గర్భాలయము దేవదూతల బొమ్మల రెక్కల క్రింద ఉంచిరి. ఆ దేవదూతల రెక్కలు నిబంధన మందసమును, దానిని మోయు గడలను కూడా కప్పుచుండెను. హోరేబు కొండ వద్ద మోషే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందసమున మరేమి లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ కొండ చెంతనే వారితో నిబంధన చేసుకొనెను. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున క్రమ్ముకొనెను. ప్రభువు తేజస్సు నిండుకొని యుండుటచే వారు మరల దేవాలయములోనికి వచ్చి అర్చన చేయలేకపోయిరి. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించెను: ప్రభూ, కారుమబ్బున నెలకొని యుండుట నీకిష్టము. నేను నీకొక మందిరము నిర్మించితిని. నీవు ఎల్లవేళల వసించుటకు ఒక దేవాలయము కట్టితిని. ఇది ప్రభువు వాక్కు.